హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ఎస్ వెల్నెస్ టాక్స్. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్‌ని. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి, స్కిన్ బెటర్‌గా ఉంచుకోవడానికి, వృద్ధాప్యంలో కూడా హెల్తీగా, యాక్టివ్‌గా లైఫ్ లీడ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. అయితే ఫాదర్స్ డే సందర్భంగా మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. సెల్ఫ్ సాక్రిఫికేషన్, సెల్ఫ్ డెవలప్‌మెంట్. సెల్ఫ్ సాక్రిఫికేషన్ అనేది మన జీవితాల్లో అలవాటైపోయింది యాక్చువల్లీ. సెల్ఫ్ సాక్రిఫికేషన్‌తో మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, మన ఆరోగ్యాన్ని యాజ్ ఏ ఫాదర్‌గా పక్కన పెట్టి, పిల్లల కోసం ప్రతిదీ సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. మా పిల్లలు తింటే బాగుండు, మా పిల్లలు ఉంటే బాగుండు, మా పిల్లలు మంచి స్కూల్‌లో చదవాలి, మా పిల్లలు మంచిగా సైకిల్ కావాలన్నా కూడా, మంచి వాచ్ కావాలన్నా కూడా, మనకుండే చిన్న చిన్న కోరికలను కూడా వాయిదా వేసుకుంటూ, వాళ్ళ కోసం ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. అలానే ప్రతి విషయంలో ఇది చెయ్యాలి, ఇది చెందాలి అని అనుకున్నప్పుడు, ఆ విషయాన్ని పక్కన పెట్టి, పిల్లల కోసం ప్రతిదీ వాయిదా వేస్తూ ఉంటాం. ఇలా ఈ నెగ్లెక్టిజంలో మనం చేసే తప్పుల వలన మన హెల్త్ అనేది కోల్పోతూ ఉంటాం. హెల్త్ కోల్పోతూ ఉండగా పిల్లలు పెరుగుతారు, వాళ్ళు మంచి పొజిషన్స్‌కొస్తారు. ఆ పొజిషన్స్‌కొచ్చినప్పుడు అది ఎంజాయ్ చేయడానికి మనం కూడా హెల్తీగా ఉండాలిగా! దీన్ని మిస్ అవుతూ ఉంటారు పేరెంట్స్ యాక్చువల్లీ. అయితే ఎప్పుడూ కూడా ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతిదాన్ని సాక్రిఫికేషన్ చేయడానికి పక్కన పెట్టండి యాక్చువల్లీ. మీరు కావాలన్న కోరికల్ని పెద్ద పెద్ద కోరికలు కాకపోవచ్చు, కానీ చిన్న చిన్న కోరికలను కూడా వాయిదా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక వాచ్ కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది, కానీ పిల్లలకి ఏదో అవసరం, వాళ్ళకి ఏదో కొనిపెట్టాలి. ఈ ఉద్దేశంతో దీన్ని రిగ్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రిగ్రెషన్ అనేది మీరు మళ్ళీ వెనక్కి ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేరు. ఆ కావాల్సిన ఆనందాలు ఎప్పటికీ రావు. మనం అంటూ హెల్తీగా ఉండి యాజ్ ఏ పేరెంట్‌గా ఒక బ్యాక్ పోల్‌గా మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీకి నిలబడతామో, లైఫ్ లాంగ్ మనం వాళ్ళకి ఒక భరోసాను ఇవ్వగలుగుతాము. మనం బాగున్నప్పుడే ఫ్యామిలీకి ఆ ధైర్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎంత సంపాదించారు, ఎన్ని ఆస్తులు కూడబెట్టారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మీరు ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరే లేనప్పుడు మీరు ఎంత సంపాదించినా కూడా అది ఫ్యామిలీకి కానీ, పిల్లలకి కానీ ఏ రకంగానూ హెల్ప్ కాదు. సో, వీటిని బెటర్‌గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, మనం ఎప్పుడూ కూడా ఒకరోజు ఆఫీస్‌కి కావచ్చు, లేదంటే ఒక షాపుకి కావచ్చు, మనం ఆ రోజు వాయిదా వేసుకున్నంత మాత్రాన మన జీవితంలో ఏది కోల్పోము. కానీ ఆ నిమిషాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోకుండా తొందరపడుతూ ఉరుకులు పరుగులుగా పెడుతూ ఉంటాము. కానీ ఫ్యామిలీతో సంతోషాలు స్పెండ్ చేయడానికి మనం టైం అనేది ఇవ్వట్లేదు. ఆ సంతోషాలు ఫ్యామిలీకి ఇవ్వలేనప్పుడు మనం ఎంత సంపాదించినా కూడా ఉపయోగించుకునేది ఏమీ ఉండదు ఫైనల్‌గా. దానికోసం మీరేంటంటే యాజ్ ఏ ఫాదర్‌గా బ్యాక్ బోన్‌లో ఫ్యామిలీకి ఎప్పుడూ కూడా టైం ఇస్తూ ఉండండి. ఆ టైంతో పాటు మీరు సెల్ఫ్ డెవలప్‌మెంట్ పెంచుకోండి. మీరు సెల్ఫ్‌గా డెవలప్ అవుతూ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి ఆలోచించండి. అంతేగాని మీరు సెల్ఫ్ సాక్రిఫికేషన్ అనేది చేసుకుంటూ ఫ్యామిలీని డెవలప్ చేద్దాము అని అంటే గనక వాళ్ళ పిల్లలు ఎదుగుతారు, పెద్దవుతారు. వాళ్ళు మంచి మంచి పొజిషన్స్‌లో ఉంటారు. ఉన్నప్పుడు దాన్ని చూసి ఆనందించడానికి మీరుండరు. మిమ్మల్ని తలుచుకొని వాళ్ళు పదే పదే మా ఫాదర్ ఉంటే బావుండును, మా మదర్ ఉంటే బావుండు ఈ టైంలో అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయ్యే టయానికి మీరంటూ లేనప్పుడు మీరు ఎంత సంపాదించి పిల్లలకి ఇచ్చినా ఏం ఉపయోగం ఉంటుంది? మనుషుల కింద చలామణి అయ్యే పీపుల్ కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ టైం అయినా కూడా ఈ పంచాయతీలు చేయడంలోనూ, వాళ్ళకి ఎక్కువగా సలహాలు ఇస్తూ, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీలని బెటర్ చేయడంలో వీళ్ళు ఎక్కువగా కాన్సంట్రేషన్ పెడతా ఉంటారు. కానీ పాపం వీళ్ళ కోసం చూసే ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి వీళ్ళకి టైం దొరకదు. కానీ యాక్చువల్‌గా ఈయన మనసులో ఖచ్చితంగా ఉంటుంది, నేను నా ఫ్యామిలీకి టైం ఇచ్చుకోవాలనే ఫీలింగ్ ఉన్నా కానీ, ఈ సమాజాన్ని ఉద్ధరించాలనే ఆలోచనలో పడిపోయి చాలా వరకు సాక్రిఫికేషన్ అనేది అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సాక్రిఫికేషన్‌లో ఫ్యామిలీని కోల్పోతూ ఉంటారు, పిల్లల్ని కోల్పోతూ ఉంటారు. ఇలా ప్రతి రూపంలో కూడా మనం ఈ సాక్రిఫికేషన్ అనే దాన్ని అలవాటు పడిపోయాము. సమాజానికి ఇచ్చే టైం కన్నా కూడా మనం ఫ్యామిలీతో ఎక్కువగా ఎలా టైం స్పెండ్ చేస్తున్నాము, కొద్దిపాటి టైం అయినా సరే మనం పిల్లలతో గడుపుతున్నామా, పేరెంట్స్‌తో గడుపుతున్నామా, ఫ్యామిలీతో గడుపుతున్నామా అనేది ఎక్కువగా టైం పెడుతూ ఉండాలి. టైం అనేది చాలా ప్రీషియస్. కానీ దాంట్లో కూడా కొద్దిగా విరామం అనేది ఇచ్చుకుంటూ మన ఫ్యామిలీకి మనం ఎలా టైం పెడుతున్నాము అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్‌గా తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే గనక మన ఫ్యామిలీతో టైం పెడుతున్నామో మనకుండే మనస్పర్ధలు కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మధ్యలో ఉన్న విభేదాలు కావచ్చు, తొందరగా పరిష్కారం అవుతూ ఉంటాయి. వాళ్ళకేమి కావాలి అనేది మనం గమనించుకోగలిగినప్పుడు మీరు ఎంత సంపాదించారు, ఏం తీసుకొచ్చారు అనేది ఎప్పుడూ కూడా ఫ్యామిలీ గానీ, పిల్లలు గానీ చూడరు. మా డాడీ నాతో ఎంత టైం గడుపుతున్నాడు, మా ఫ్యామిలీ ఎంత టైం గడుపుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విషయాన్ని మర్చిపోయి మనం ఉరుకులు పరుగులు పెడుతూ సెల్ఫ్ సాక్రిఫికేషన్ చేసుకుంటూ
ఈ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఎప్పుడైతే కనుక టైం ఇవ్వలేకపోతూ ఉన్నామో సో ఎప్పటికీ అక్కడే ఉండిపోతూ ఉంటాము. ఈ సెల్ఫ్ సాటిస్ఫికేషన్లో మనకి మిగిలేదు పెద్దగా ఏముండదు. అదే సెల్ఫ్ డెవలప్మెంట్ అయినప్పుడు ఎస్ మా డాడ్ అది ఇంత బాగా హెల్దీగా ఉన్నాడు, ఇంత బెటర్గా ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. హెల్దీ ప్లస్ వెల్దీ ఈ రెండు కూడా ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతున్నామో ఫ్యామిలీకి వచ్చే సంతోషం వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ వెల్తనెస్ కోసం మన హెల్త్ని తాకట్టు పెట్టేసి ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఈ ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా మనం ఆ టైంని గెట్ బ్యాక్ తెచ్చుకోవడానికి అవకాశం దొరకదు. మనం ఈ రోజు వాయిదా వేసుకుని ఈ చిన్న చిన్న కోరికలు లైఫ్లో తీర్చుకుందామో అని అనుకుంటాం. కానీ ఆ టైంకి మనం ఉంటామో ఉండమో అనే గ్యారంటీ కూడా లేని రోజులు ఇవి. ఈ టైంలో మనం మన కోసం ఎంతో కొంత టైం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సెల్ఫ్ డెవలప్మెంట్ అనేదాన్ని పందాలోకి వెళ్ళండి. ఇది ఫాదర్స్ డే సందర్భంగా నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.